గల్ఫ్ కార్మికుల సమస్యల మీద, గల్ఫ్ కార్మికుల ఆవేదన మీద మేము పోవడం జరిగింది. వాళ్ళ గోసలో ఏమన్నా ఒక మార్పు వచ్చిందా? తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన 2014 నుంచి ఇప్పుడు 2025 వరకు 20,000 మంది చచ్చిపోయారు గల్ఫ్ కార్మికులు. 20,000 మంది తెలంగాణ బిడ్డలే చచ్చిపోయారు. 20,000 మంది చచ్చిపోతే అసలు ఎందుకు చస్తున్నారు, ఏం కథ? ఆ ఎన్ఆర్ఐ పాలిసన్ దుకాణం తెరిచిండు, షట్టర్ వేసిండు, గంతే. దాంట్లోకి ఎవడు పోయేది లేదు, ఏం మాట్లాడేది లేదు, చేసేది లేదు. గల్ఫ్ కార్మికుల గోసలు ఏమైనా తగ్గినాయా? ఇప్పటికి ఎందుకు చచ్చిపోతా ఉన్నారు? గల్ఫ్ కార్మికులు పంపే దాంట్లో సొమ్ము తింటారు, సర్వీస్ ట్యాక్స్ రూపంలో 18% జీఎస్టీ వసూలు చేసుకొని తింటారు, కానీ గల్ఫ్ కార్మికులు మాత్రం ఏకాన రూపాయి పెట్టరు. ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు, 169 మంది వాళ్ళ కుటుంబాలకు 5 లక్షలు 169 మంది చచ్చిపోయారు అన్నట్టు. తమరేలు వాళ్ళని మళ్ళా తమరెక్కిన 2 ఏళ్ల ప్రగతి ఏంటంటే 169 మంది కార్మికులు చచ్చిపోయినారు, వాళ్ళకి 8.5 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మాది. ఏది సచ్చినాకనా? ఏంది గల్ఫ్ కార్మికుల పరిస్థితి ఏంది? నేను పోయి పలకరిస్తే ఒక్కొక్కరిది ఒక్కో గోసాడ. ఇక్కడ గల్ఫ్ కార్మికుడు చనిపోతే డెడ్ బాడీ ఇప్పటి 13 రోజుల నుంచి ఆనే ఉంది, 13-14 రోజుల నుంచి ఒక డెడ్ బాడీ ఆనే ఉంది. ఇంకా దాన్ని ఆల్లో ఇల్లో చందాలు వేసి తీసుకురావాలి. మళ్ళా గల్ఫ్ కార్మికుడు చనిపోతే ఆ డెడ్ బాడీ తెచ్చి వాళ్ళ కుటుంబానికి చూపించాడు. కానీ రేవంత్ రెడ్డి మనమడు మెస్సీని ఇష్టపడ్డాడని సింగరేణి సొమ్ము తెచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టి ఆయనను చూపించాడు. ఈయన మనమన మీద ఉన్న ప్రేమ మన డెడ్ బాడీల మీద లేదు ఈయనకు. ఇగో చెప్తాడు చూడు, 1600 మైగ్రెంట్స్ హ్యాడ్ డైడ్ ఇన్ వేరియస్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అని చెప్పి ఎప్పుడు ఇది 2014 నుంచి 22 మధ్య సుమారు 1600 మంది గల్ఫ్ కార్మికులు చనిపోయారు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన పరాయి దేశంలో. 2014 నుంచి 22 మధ్య అంటా ఉన్నాం కదా. విషయం ఏంటంటే ఇది ఇంతకంటే రెట్టింపు. అసలు సర్కార్ దగ్గర లెక్క లేదు, ఎవడు పోతుండు ఎవడు బతుండు ఏం చేస్తుండని లెక్కనే లేదు. కేవలం ఓట్లు వచ్చినప్పుడు గల్ఫ్ కార్మికుల ఓట్ల గురించి మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ ఏమనంటే కేసీఆర్ డైలాగ్ దుబాయ్ బొంబాయి బొగ్గుబాయి ఈ మాటలు చెప్పిండు. అధికారం 10 ఏళ్ళు చేత పట్టిండు, అందిన కాడికి దోషిపెట్టిండు. నేను నిన్న పోతే చెప్తా ఉన్నారు, ఆ కల్వకుంట్ల కవిత అట ఆడ అడ్డగోలుగా ఆస్తులు ఉన్నాడు. ఒక్కని కాదు అందరి ఉన్నాయి ఆడ ఆస్తులు, విపరీతమైనటువంటి ఆస్తులు సంపాదించి పెట్టిరు. మళ్ళీ ఇడికొచ్చి ఎట్లా మన సోది చెప్తానమ్మ సోది అని తిరుగుతూ ఉంటారు సురాగో ఆ రూపంలో తిరిగి క్షమించండి దండం పెడతా. ఇది ఏం డైలాగులు ఇవి? దోపిడి దొంగల ముఠ 1000 రాబందులను 1000ని తిన్నటువంటి దయ్యమట నేను సాధు జంతువుని అయిపోయినా అని చెప్తా ఉన్నదట. ఇగో ఈ అగ్రకుల ప్రభుత్వాలు మనం చనిపోతే 5 లక్షలు ఇస్తారు, చచ్చిపోతే 5 లక్షల స్కీమ్ పెట్టిండి. నా ఎట్లా బతికియాలనేది లేదు కాడ, చచ్చిపోతే 5 లక్షల స్కీమ్ అని పెట్టిండాడ. ఇగో చూడు, ఏది 2024 నుంచి 2025 యాజ్ మెనీ యాజ్ 169 ఫ్యామిలీస్ ఆఫ్ వర్కర్స్ హూ డైడ్ ఇన్ గల్ఫ్ కంట్రీస్ హ్యావ్ రిసీవ్డ్ 5 lakh ఈచ్ యాజ్ ఎక్స్గ్రేషియా కవరింగ్ ఏ టోటల్ ఆఫ్ 8.45 crores ఇచ్చినామని చెప్తా ఉన్నారు. 169 మంది చచ్చిపోయిరు, 8.45 కోట్లు వాళ్ళకి ఇచ్చినామని చెప్తా ఉన్నారు. సచ్చినాకనా ఈ గల్ఫ్ కార్మికులకు కేరళ తరహాలో పాలసీ తెస్తామన్న నాయకులు చావలేదే? ఈ గల్ఫ్ కార్మికులకు న్యాయం చేస్తామన్న నాయకుడు ఎవరు చావలే? గల్ఫ్ కార్మికులే చస్తా ఉన్నారు. మళ్ళా కేసీఆర్ తుంటెత్తేసి రేవంత్ రెడ్డి మొద్దెత్తుకున్నా కూడా జరిగిన పరిస్థితి ఇదే. ఇది 169 మందికి ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఇక ఈయనది ఇట్లుంటే నరేంద్ర మోడీ గారిది, వీళ్ళిద్దరు కలిసి గల్ఫ్ కార్మికులు భారతదేశానికి 2023-24లో పంపిన డబ్బు 1,80,000 కోట్లు పంపిరు ఇండియాకు. గల్ఫ్ కార్మికులను కాపాడేందుకు మోడీ గారు 2023లో చేసిన ఖర్చు ఎంత అంటే మొత్తం 25 కోట్లు చేస్తే లీగల్ ఖర్చులు గల్ఫ్ కార్మికులు కొన్ని లక్షలాది మంది ఉన్నారు, కొన్ని లక్షలాది మంది గల్ఫ్ కార్మికులు ఉంటే వాళ్ళకు లీగల్ ఖర్చుల కోసమని 3 లక్షలు ఖర్చు పెట్టిండే. ఇది వాళ్ళ చరిత్ర. 100 దీరములు గల్ఫ్ కార్మికులు ఇడికి పంపితే అలా 9 రూపాయలు రేవంత్ రెడ్డి సర్ఛార్జీ, 9 రూపాయలు మోడీ సర్ఛార్జీ వీళ్ళది.
వీళ్ళు పంపే లెక్క, వాళ్ళు డబ్బు పంపితే మాత్రం కరెక్ట్గా నీకెంత నాకెంత అని పంచుకుంటారు. మరి ఎంతమంది పోయిర్రా అంటే లెక్కలేదు. 2023-24లో గల్ఫ్ నుండి తెలంగాణకు పంపిన డబ్బు 30,000 కోట్లు. 2014 నుండి 2025 వరకు గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వం చేసిన ఖర్చు 100 కోట్లు కూడా లేదు. ఇక గల్ఫ్ కార్మికులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గల్ఫ్ కార్మికులకు ఇక్కడ పొట్టచేత పట్టుకొని ఇవాళ పాలమూరు వలస జిల్లా అనేది ఇవాళ కరీంనగరు, ఆదిలాబాదు, జగిత్యాల, కోరుట్ల, నిజామాబాదు మొత్తం ఆనే ఉన్నది పబ్లిక్ అంతా, కార్మికులంతా. ఇక్కడ వాళ్ళ సొమ్ము తింటా ఉంది కదా ప్రభుత్వం. మరి ప్రవాసీ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయాలి. గల్ఫ్ కంట్రీల్లో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకొని అక్కడ గల్ఫ్ కార్మికునికి ఏమైనా అనారోగ్యం వస్తే ఫ్రీగా ట్రీట్మెంట్ కార్పొరేట్ లెవెల్లో జరగాలి. ఆ ట్రీట్మెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర బడ్జెట్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి 2,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది పెట్టాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక అలాగే చనిపోయాక కాదు, బ్రతకడానికి భరోసా ఇవ్వాల్సినటువంటి పథకాలు రూపొందించాలి. కనీసం 10 ఏళ్ళు గల్ఫ్లో పనిచేసిన కార్మికులకు ప్రభుత్వం నెలకు 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు చేయకపోతే రేపు మా బీసీ ప్రభుత్వం మొత్తం బీసీలేడ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ పథకాల్లో గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక కోటా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా ఈడ బతుకుదేరు ఉంటే ఆడికి ఎందుకు పోతాం? వివిధ కేసుల్లో మీరు కూడా వలస జీవులే కదా. రేవంత్ రెడ్డి గారు నీ ఊరేడా? గీడ నాగర్, ఇదేంది అచ్చంపేట దగ్గర. నువ్వు పోయింది కొడంగల్ కాడికి. కేసీఆర్ గారు ఊరేడా? చింతమడక. వచ్చింది గజ్వేల్ కాడికి. హరీష్ రావు గారిది ఏడా ఊరు? ఇదేంది మానకొండూరు. వచ్చింది సిద్దిపేటకు. సిరిసిల్లలో ఈయనకు రామారావుకి ఏమైనా సంబంధం ఉందా? ఆయన. ఇట్లా మీరంతా వలస జీవులై ఈడీడ బతారు. వీళ్ళు మాత్రం దుబాయ్ పోయి బతకాలి, బొంబాయి పోయి బతకాలి. వివిధ కేసుల్లో చిక్కిన గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వం పూర్తి ఖర్చులతో న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గల్ఫ్ కార్మికుల పిల్లల చదువు కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టాలి. గల్ఫ్ కార్మికులు అక్కడికి పోయి సంపాదించి మళ్ళీ ఈ రెడ్డి గారి స్కూళ్ళల్లో, రావు గారి స్కూళ్ళల్లో పెట్టి చదివిపియాలి, వాళ్ళకు గడ్డకు పెట్టాలి. అందుకోసమే ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్ గల్ఫ్ కార్మికుల కోసం పెట్టాలి. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరో భరోసా కార్యక్రమాన్ని ఏం చెప్తా ఉంది? విదేశీ కార్మికుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో 2,000 గాడిదలు ఉన్నాయి. ఆ గాడిదల సంరక్షణ కోసం మంత్రి ఉన్నాడు, ఎనిమల్ హస్బెండరీ మంత్రి. కానీ గల్ఫ్ కార్మికులు కోట్ల మంది ప్రజలు ఇక్కడి నుంచి భారతదేశం నుంచి పోయి ఆడ పనిచేస్తూ ఉంటే, ఈ తెలంగాణ నుంచి దాదాపు 10-15 లక్షల మంది పోయి పనిచేస్తూ ఉంటే వాళ్ళకు మంత్రి లేడు, గింత్రి 2,000 గాడిదలకు ఉన్నాడు ఈడ మంత్రి. ఇక విదేశంలో కార్మికుడికి ఆపద సమయంలో 24 గంటలు స్పందించే ప్రభుత్వ వ్యవస్థ ఒకటి ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.